హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలను మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉంటే ఆ రాష్ట్రాలను అటు మయన్మార్, అటు చైనాతో పాటు ఇటు బంగ్లాదేశ్ కూడా ఆ రాష్ట్రాలపై పెద్ద ఎత్తున టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు, బంగ్లాదేశ్ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని ప్రకటనలు చేస్తూ ఉంటే అటు మయన్మార్ అండ్ చైనా ఈ దేశాలు పరోక్షంగా ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ను సరఫరా చేయడం, అంటే హెరాయిన్, ఓపియాయిడ్లు అండ్ మెథాంఫెంటమైన్ ఇలాంటి డ్రగ్స్ను ఆ రాష్ట్రాల్లోకి పెద్ద ఎత్తున సరఫరా చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న యువతను పెద్ద ఎత్తున నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా మణిపూర్ సరిహద్దుల్లో అస్సాం రైఫిల్స్ 4 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేదీన మొత్తంగా 3.5 కోట్ల విలువైన డ్రగ్స్ను సైతం బార్డర్ పోలీస్ స్వాధీనం చేసుకున్నారు. దీనంతటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈశాన్య రాష్ట్రాలపై వీళ్ళు టార్గెట్ చేసినట్లే కనిపిస్తుంది. ప్రస్తుతం మణిపూర్ ఒక్క విషయానికే వస్తే అక్కడ ఏకంగా 50,000 మంది డ్రగ్స్కు బానిసలు అవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. మణిపూర్ జనాభానే 30 లక్షలు మాత్రమే. ఈ 30 లక్షల్లో 50,000 మంది బానిసలు కావడం, అందులోనూ ఎక్కువగా యువతే ఉండటం మరింత ప్రమాదానికి దారి తీస్తుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ఈ హెరాయిన్ అండ్ ఓపియాయిడ్లు అండ్ మెథాంఫెంటమైన్ ఈ మూడింటికి ప్రధాన కారణం ఓపియం కల్టివేషన్. అంటే మనం గసగసాలు అని ఇంట్లో యూజ్ చేస్తాం కదా, ఈ గసగసాలకు సంబంధించిన చెట్ల నుంచే ఈ డ్రగ్స్కు సంబంధించిన ఉత్పత్తులను బయటికి తీస్తారు. దీన్ని నల్ల మందు అని పిలుస్తూ ఉంటారు. ఈ నల్ల మందు నుంచే ఆ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఈ డ్రగ్స్ను తయారు చేస్తున్నట్లు అండ్ మయన్మార్ నుంచి వీటిని బోర్డర్ నుంచి తరలిస్తూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటికి గురించి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఈశాన్య రాష్ట్రాలు మన భారతదేశానికి చాలా కీలకమైన రాష్ట్రాలు. అవి చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్నాయి. అటు చైనా, అరుణాచల్ ప్రదేశ్ను తమ దేశంలో కలిపేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ పాలన వచ్చినప్పటి నుంచి ఆ ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా తమవే అని బంగ్లాదేశ్ బీరాలు పలుకుతుంది. అటు మయన్మార్ కూడా ఎప్పుడెప్పుడు కొన్ని ప్రాంతాలను తమలో కలిపేసుకుందామని ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో అక్కడి నుంచి ఉల్ఫా లాంటి ఉగ్రవాద సంస్థలను సైతం మయన్మార్ ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఈ ఈశాన్య రాష్ట్రాలు అనేవి మన దేశానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైన రాష్ట్రాలు. అలాంటి రాష్ట్రాలపై ముప్పేట దాడి జరుగుతోందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగ్లాదేశ్ చూస్తూ ఉంటే ఆ దేశాలపై ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా రీసెంట్గానే ఇటలీ నుంచి 10 వరకు యూరో ఫైటర్ టైఫూన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం సైతం కుదుర్చుకుంది. అంటే ఖచ్చితంగా ఇవి ఈశాన్య రాష్ట్రాలకు వ్యతిరేకంగానే బంగ్లాదేశ్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. అటు చైనా ఎప్పటికప్పుడు అరుణాచల్ ప్రదేశ్ను తమదే అని చెబుతూ ఉండటం, అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎవరైతే చైనాకు వెళ్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి చేస్తుంది. అంతేకాకుండా బ్యాక్ ఎండ్లో ఈ డ్రగ్స్ సరఫరా అనేదానికి చైనా నుంచి మయన్మార్ సహకారంతో ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వీటిని సరఫరా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మణిపూర్లో డ్రగ్స్ యూసేజ్ను మనం చూసుకుంటే హెరాయిన్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. 54% హెరాయిన్ ఎక్కువగా ఆ రాష్ట్రంలో వాడుతూ ఉన్నారు. దీంతో పాటు తర్వాతి స్థానంలో ఓపియాయిడ్లను 47% వరకు యువత వాడుతూ ఉన్నారు. అంతేకాకుండా మెథాంఫెంటమైన్ డ్రగ్ను 41% వరకు వాడుతున్నారు. ఈ మూడు కూడా ఈ ఓపియం కల్టివేషన్, అంటే నల్లమందు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన డ్రగ్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హెరాయిన్ను, ఈ నల్లమందు అంటే ఏం లేదు, మనం గసగసాలు వాడుతూ ఉంటాం కదా, ఈ గసాలకు సంబంధించిన కాయలు, అంటే ఆ చెట్లకు కాయలు అనేవి పుట్టుకొస్తాయి. వాటిపై చిన్న ఘాటు పెడితే అవి మరుసటి రోజు లేదంటే కొన్ని రోజుల తర్వాత కొద్దిగా జిగురు పదార్థాన్ని అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ జిగురు పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి నల్లమందు తయారు చేస్తూ ఉంటారు. దీన్ని మెడిసిన్స్లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. జనరల్గా మహిళలకు పురిటి నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఈ పురిటి నొప్పుల సమయంలో మరీ పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్లు నిర్దేశిత పరిమాణంలో మాత్రమే ఈ నల్లమందును మహిళల్లోకి ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా వాళ్లకు కలిగే నొప్పి కాస్తంత తగ్గుతుంది. అయితే ఇది
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వీటిని పెంచుతూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు పెంచడానికి అస్సలు వీల్లేదు. కానీ మణిపూర్ లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు మనందరికీ తెలుసు. అక్కడ ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఈ నల్ల మందును అక్రమంగా సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మణిపూర్తో పాటు ఈశాన్య రాష్ట్రాలన్నిటిపైన దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలను బట్టి అరుణాచల్ ప్రదేశ్లో 21% ఆఫ్ పీపుల్లో ఓపీఐడ్లు తీసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా మిజోరంలో 25%, నాగాల్యాండ్లో 25%. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా యువత దీనికి బానిసలు అవుతున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి వీటిపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. ముఖ్యంగా హోంమంత్రిగా అమిత్ షా 2019లో ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలపై కీలకంగా దృష్టి సారించారు. అక్కడ ఎవరెవరు నల్లమందును పండిస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిని అంత ఈజీగా ప్రయత్నాలు చేయలేము. ఎందుకంటే జనరల్గా మన ఏపీలోని విశాఖ, మన్యం జిల్లాలు ఇలాంటి ప్రాంతాల్లో అయితే గుర్తించిన వెంటనే వాటిని నాశనం చేయడానికి వీలవుతుంది. కానీ అస్సాం లాంటి ప్రాంతాల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. అక్కడ ఈ గిరిజన తెగలు పూర్తిగా రియాక్ట్ అవుతారు. వాళ్ళపై దాడులు చేసేందుకు కూడా ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి ఎవరైనా ఈ గిరిజన ప్రజలపై దాడులు చేసి ఒక్కరిని చంపేసినా కూడా అక్కడ పూర్తిగా అస్థిర పరిస్థితులు ఇలాంటివి నెలకొంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ఆర్మీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే వీటి వెనుక ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్ళను ముందుగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ కల్టివేషన్ మొత్తాన్ని నాశనం చేసేందుకు వీలవుతుంది. మణిపూర్లో మనందరికీ తెలుసు, అక్కడ పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత నుంచి ఈ ఓపియం కల్టివేషన్ అండ్ డ్రగ్స్ సరఫరాను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ లేదంటే ఓపియం కల్టివేషన్ వీటి నుంచి వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని వందల రెట్లు, అంటే జనరల్గా కూలి పని చేసుకునే దానికంటే దీన్ని అమ్మడం ద్వారా కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని వీళ్ళంతా కూడా మిలిటెన్సీ సంస్థలకు వీటిని చేరవేస్తూ ఉన్నారు. తద్వారా ఈ మిలిటెన్సీ సంస్థలు మరింత బలపడుతూ ఉన్నాయి. వాటికి కావాల్సిన ఆయుధాలు అయిన తుపాకులు, లేదంటే బుల్లెట్లు, గ్రనేడ్లు ఇలాంటి వాటన్నిటినీ కూడా ఈ డ్రగ్స్ నుంచి వచ్చే డబ్బులతోనే ఇవి కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మయన్మార్ బోర్డర్ నుంచి వీళ్ళు తమ ఆయుధాలను తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ మయన్మార్కు చైనా ఆయుధాలను చేరవేస్తూ ఉంది. సో చైనా నుంచి ఆయుధాలు మయన్మార్కు రావడం, ఆ తర్వాత భారత్కు రావడం, ఈ విధంగా జరుగుతుంది. అందువల్లనే మణిపూర్ లేదంటే ఈశాన్య రాష్ట్రాల్లో చాలా సెన్సిటివ్ ఏరియాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ గిరిజనులను చిన్నగా టచ్ చేసినా కూడా పెద్ద ఎత్తున సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రగ్స్ను అనేది కట్టడి చేయడం చాలా అంటే చాలా కష్టతరమైన పని. అయినా కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వీటిపై పెద్ద ఎత్తున కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తుంది. 2022లో ఈ చర్యలకు పూర్తిగా శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఏకంగా 150,000 కిలోల డ్రగ్స్ను కేంద్రం స్వాధీనం చేసుకుని వాటిని పూర్తిగా నాశనం చేసింది. అంటే ఎంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ 150,000 కిలోల విలువ ఎంత ఉంటుంది అంటే 768 కోట్ల రూపాయలు వీటి విలువ ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడి వేర్పాటువాద సంస్థలకు లేదంటే మిలిటెన్సీ సంస్థలకు ఎన్ని వందల కోట్ల రూపాయలు వీళ్ళకు చేరుతూ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో ఈ నెక్సస్ మొత్తాన్ని క్రియేట్ చేసిన దాన్ని పూర్తిగా బస్ట్ చేయాలంటే ఇటు బంగ్లాదేశ్, అటు మయన్మార్తో పాటు అటు చైనా ఈ పూర్తి నెక్సస్ను అడ్డుకోవడంతో పాటు లోకల్గా ఉన్న గిరిజనుల్లో ఉన్న సెన్సిటివ్ ప్రాంతాలను సైతం కేంద్రం కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటిని అడ్డుకున్న తర్వాత మాత్రమే ఆ రాష్ట్రాల్లో ఈ మాదక ద్రవ్యాల సరఫరా అనేది చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీటిపై కేంద్రం చర్యలు తీసుకోవాలంటే అది కొన్ని రోజుల్లో లేదంటే కొన్ని సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఎంత మాత్రం ఉండదు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే మాత్రమే ఇవన్నీ కూడా కట్టడి అవుతాయి అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.